అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొండ వాగుల్లో చూసుకుంటే ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పొంగు పొరులుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనమైతే ప్రస్తుతం అయితే ఏదైతే ఆ పనసభద్ర పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఘటన అయితే మన ప్రస్తుతం చూడవచ్చు. ఈ వాగు వంకలు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే పొంగు పొరులుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. వర్షాలు అయితే మాత్రం ఎడతెరపు లేకుండా నిన్నటి నుంచి కూడా పడుతున్నటువంటి క్రమం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏమనిపిస్తుంది అండి మీకు? ఎన్ని వర్షాలున్నా తుఫాన్లున్నా ఆయన అనుకున్న పని ఖచ్చితంగా చేస్తారు. ఆయన నిజాయితీ గల మనిషి కాబట్టి ఈ సమస్యలు ఎన్నో ఏళ్ళ నుంచి జనాలు అనుభవిస్తున్నారు. ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి. ఆయన వస్తారు, అవన్నీ చేస్తారనే ఉద్దేశంతో జనాలందరూ నమ్ముకొని ఉన్నారు. ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఎంత వర్షమైనా ఆయన ప్రోగ్రాం ఆపకుండా ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి మన కోసం చేస్తున్నారంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అతనికి పదవి లేనప్పుడే చాలా వరకు చాలా ఇవి చేశారు, మంచి పనులు చేశారు. అలాగే పదవి వచ్చింది కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తారని మేము చూస్తున్నాం. ఇటుపక్క మీరు చూస్తున్నారు కదా, మీరే వచ్చారు కదా, రూట్ ఎలా ఉంటుందో అవన్నీ కొద్దిగా బాగు చేస్తారని చెప్పేసి మేము కొద్దిగా కోరుకుంటున్నాం అన్నమాట. వేగంగా పనులు అవుతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది చూసాం కదా, అదే ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వస్తున్న క్రమంలోనే ఈ జనసేన కార్యకర్తలు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అనేది జయప్రదం చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆ ప్రాంతానికి ఇప్పుడు ఏదైతే పనసభద్ర పంచాయతీ ఉంది, పనసభద్ర పంచాయతీ నుంచి అయితే మాత్రం సుమారుగా చూసుకుంటే 9 కిలోమీటర్లు 9 కోట్ల వ్యయంతో అయితే మాత్రం ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే మాత్రం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, ప్రధానంగా చూసుకుంటే ఇది డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇంత చక్కటి కార్యక్రమం జరగడం పట్ల అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతవాసులకి అయితే మాత్రం ఆనందాలకు అవధలేవని చెప్పొచ్చు. ఈ క్రమంలో మనతో కూడా కొంతమంది అయితే ఉన్నారు. చెప్పండి, ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంటే? మాకైతే ప్రజెంట్ మా కోరికలన్నీ తీరుతాయని చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వర్షాలకి ఇటువంటి గడ్డలు వచ్చి డోలీ మీద తీసుకొచ్చినా సరే ఇక్కడతో ఆగిపోవాల్సి వస్తుంది. మేము ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, లైవ్ చూస్తారు, మా కోరికలు తీరుతాయి, రోడ్లు అవుతాయి, డెవలప్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈ ఒక్క రోడ్డే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు మక్కువ మండలంలో ఇటువంటి 99% ఉన్నాయి. ఈ ఒక్క రోడ్డే కాదు, ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా రోడ్లు, మా జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం. ఆయన రావడం వల్ల ఇలాగా స్కూల్స్ కానీ, పిహెచ్ హాస్పిటల్స్ కానీ, ఇంకా వగేరా అన్ని సమస్యలు 99% ఉన్నాయి. ఏ కోరికలు తీరలేదు. ఇది వెనకబడిపోయింది ఈ మండలాన్ని కొంచెం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి డెవలప్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నాయకులే కావచ్చు, ఈ గ్రామ ప్రజలే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈ గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజనులకైతే మాత్రం డోలీ కష్టాలు అయితే తీరుతాయి అనేటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విద్యా వైద్యానికైతే మాత్రం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అయితే పెద్ద పీట వేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు జరగడం పట్ల అయితే మాత్రం వాళ్ళ ఆనందాలకు అవధలేవని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.